హలో! హాయ్ అందరికీ. ఈరోజైతే పీసీఓఎస్ మళ్ళీ అన్‌వాంటెడ్ హెయిర్ ఉండే వాళ్ళకి ఏది బెస్ట్, ఏది పర్మనెంట్ సొల్యూషన్ అయితే అని నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటాను. ఎన్ని లేజర్ సిట్టింగ్స్ చేపించుకుంటే కంప్లీట్‌గా హెయిర్ రిమూవ్ అవుతదని కూడా నేను చెప్తాను. లేజర్ ట్రీట్మెంట్‌కి బిఫోర్ ఇది యూజ్ చేశాననమాట. హార్డ్ వాక్స్ బీన్స్ ఇవి. అవి ఇలా హీట్ చేసుకుంటే మెల్ట్ అవుతదనమాట. దాని తర్వాత ఫేస్‌కి అప్లై చేయాలి. అది ఎలా అని కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఆ హెయిర్ పుల్ చేసేటప్పుడైతే కొంచెం లైక్ పెయిన్ ఉంటది. బట్ 1 వీక్ దాకా హెయిర్ అయితే రాదనమాట. ఇవన్నీ టెంపరవరీ సొల్యూషన్స్ మాత్రమే. బట్ లేజర్ మాత్రం పర్మనెంట్ సొల్యూషన్. షేవింగ్ కూడా చేయొచ్చు. బట్ ఇన్‌గ్రోన్ హెయిర్ ఎక్కువ అవుతాయన్నమాట. సో అది ప్రిఫరబుల్ కాదు. ఇరిటేషన్ వచ్చేస్తది షేవింగ్ వల్ల. ఆ హీట్ అయిన వాక్స్ బీన్స్ తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే హెయిర్ గ్రోత్ ఉందో అక్కడ నీట్‌గా అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఒక స్పాచులా ఇచ్చింటారు. లేకపోతే మనం ఏదైనా వుడెన్ స్టిక్ టైప్‌లో ఉండేదాంతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఒక డైరెక్షన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాకైతే కాసేపు అది ఫేస్ పైన ఒక 2 మినిట్స్ దాకా వదిలేయాలన్నమాట. అప్లై చేసుకునేటప్పుడు కాస్త ప్రెస్ చేసి అప్లై చేసుకోవాలి. తర్వాత హెయిర్ పుల్ చేయాలన్నమాట. ఈ అప్పర్ లిప్ చేసేటప్పుడు అయితే మాత్రం చాలా పెయిన్ అనిపిస్తది. అక్కడ స్కిన్ అంతా చాలా సెన్సిటివ్‌గా ఉంటది కాబట్టి సో ఓవరాల్ ఫేస్ చేయడానికి ఇంత వాక్స్ పెయిన్ అయితే కావాలి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టే అవన్నీ టెంపరరీ సొల్యూషన్స్ అంతే. మీరు ఎంత వాక్స్ చేసినా, ఎంత షేవ్ చేసినా మీకు పీసీఓడీ మళ్ళీ అన్‌వాంటెడ్ హెయిర్ ఉంటే మాత్రం అది ఏం చేసినా పోదు. సో లేజర్ ట్రీట్మెంట్ కంపల్సరీ అనమాట. లేజర్ చేపిచ్చేస్తే కంప్లీట్‌గా వెళ్తాయా అంటే హెయిర్ గ్రోత్ అనేది రెడ్యూస్ అవుతదనమాట. సో నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. ప్రెజెంట్ కూడా నేను లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాననమాట. అది ఎన్నో సెట్టింగ్‌లో ఉన్నాను అని కూడా చెప్తాను. ఎంత కాస్ట్ అవుతది అండ్ ఎన్ని సిట్టింగ్స్ చేపిస్తే తగ్గొచ్చు అనేది కూడా నేను చెప్తాను. సో వీడియో చూస్తూ ఉండండి. స్టార్టింగ్ అయితే నేను మాకు తెలిసిన ఆమె దగ్గర లేజర్ చేపించాననమాట. సో తను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేసేది. సో తను అలాగే తెలుసు అనేసి అక్కడికెళ్ళి చేపించాను. తను 6 సిట్టింగ్స్ చేసిందనమాట. 6 సిట్టింగ్స్ అయితే చేపించుకున్నాను లేజర్ ట్రీట్మెంట్. నాకైతే అక్కడేం అంత లైక్ యూజ్‌ఫుల్ అనిపియలేదనమాట. నాకెంత థిక్ గ్రోత్ ఉండేదంటే ఈరోజు చేసేస్తే లేజర్ రేపే వచ్చేసేదంట. మామూలుగా అందరికి అలా ఉండదు. 1 ఆర్ 2 మంత్స్ తర్వాత హెయిర్ వస్తదంట. బట్ నా విషయంలో అలా లేదు. చాలా థిక్ హెయిర్ అండ్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ నాకు పీసీఓఎస్ ఉంది కాబట్టి ద నెక్స్ట్ డేనే వచ్చేసేదనమాట. అంత థిక్ హెయిర్ గ్రోత్ ఉండేది. సో ఆ లేజర్ ట్రీట్మెంట్ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు. పెయినే ఉండదు అని చూపిస్తారు కానీ పెయిన్ మాత్రం చాలానే ఉంటది. లైక్ ఏదో లైక్ బర్న్ అవుతే ఎలా ఉంటదో అలా పెయిన్ ఉంటదనమాట. అది కూడా డిఫరెంట్ లేజర్ పైన డిపెండ్ అనమాట. తనే లేజర్ చేసిందో నాకు నిజంగా ఐడియా లేదు. యాక్చువల్లీ నేను తెలుసుకోవాల్సింది తను ఏ లేజర్ యూజ్ చేసిందంతా అనేసి. అండ్ లేజర్ చేపించేటప్పుడు అయితే ప్రీ లేజర్ అండ్ పోస్ట్ లేజర్ కేర్ చాలా అవసరం. తను దాని గురించి ఏం చెప్పలేదు. జస్ట్ సన్ స్క్రీన్ అంతా యూజ్ చేయమని చెప్పిందనమాట. సో నాకిక్కడ అరౌండ్ లిప్స్, అరౌండ్ మౌత్ అంతా పిగ్మెంటేషన్ టైప్ వచ్చేసిందనమాట. నా ఫేస్ అయితే స్కిన్ అంతా ఒక కలరు మరి లైక్ అరౌండ్ లిప్స్ అంతా ఒక కలర్ వచ్చేసిందనమాట. సో నేనేమి సజెస్ట్ చేస్తానంటే ఎప్పుడు లేజర్‌కెళ్ళినా కానీ మంచి ప్లేస్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఫేస్ అంతా పిగ్మెంటేషన్ వస్తది. సో నాకు 6 సిట్టింగ్స్ చేపించాక కూడా నాకేమీ యూజ్ అవ్వలేదు. అది అరౌండ్ 6-7 మంత్స్ ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాను. బట్ హెయిర్ గ్రోత్ ఇంకా ఎక్కువయిందే కానీ తక్కువ కాలేదు. యాక్చువల్లీ ఇక్కడ నాకు అన్‌వాంటెడ్ హెయిర్ వచ్చేది కాదు. బట్ ఆ లేజర్ చేపించుకున్నాక ఆ ఎఫెక్టో ఏమో తెలీదు. ఇక్కడ కూడా చాలా థిక్ హెయిర్ రావడానికి స్టార్ట్ అయింది. సో నేను దాని తర్వాత ఏం చేశాను మరీ మామూలుగా ఫేస్ వ్యాక్సే చేసేదాన్ననమాట. దాని నుంచి ఏంటంటే ఫేస్ అంతా రెడ్ అయిపోద్ది. మరీ లైక్ షేవింగ్ చేసాము, థ్రెడ్డింగ్ చేసామంటే థ్రెడ్డింగ్ అయితే చాలా పెయిన్‌ఫుల్ అండ్ షేవింగ్ చేసినప్పుడు పిగ్మెంటేషన్ కూడా వస్తది. ఇన్‌గ్రోన్ హెయిర్ కూడా చాలా వస్తదనమాట. సో అవి కూడా నేను పీసీఓఎస్ ఉండి అన్‌వాంటెడ్ హెయిర్ ఉండే వాళ్ళకి ప్రిఫర్ చేయను. అంటే నేను చెప్పను. ఎందుకంటే మామూలుగా పీచ్ ఫజ్ ఉండే వాళ్ళకైతే మామూలుగా షేవ్ చేసుకుంటే వాళ్ళకేం థిక్ హెయిర్ రాదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. బట్ థిక్ హెయిర్ ఉండేవాళ్ళు మాత్రం ఇవన్నీ చేయడం వల్ల ఇంకా ఈ సింప్టమ్స్ ఎక్కువవుతాయి. హెయిర్ గ్రోత్ ఎక్కువవుతది గానీ తక్కువవ్వదు. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. వీకేర్ బెస్ట్ అనిపించింది. వాళ్ళు యూజ్ చేసేది కూల్ టిప్ లేజర్ అనమాట. సో వెళ్ళాను. తర్వాత నేనిక్కడ ఈ 6 సిట్టింగ్స్‌కి ఎంతయిందని చెప్పలేదు కదా! సో తను 6 సిట్టింగ్స్‌కి రూ. 18,000 తీసుకునిందనమాట. సో అదేం నాకైతే హెల్ప్ అవ్వలేదు. దాని తర్వాత వీకేర్‌కెళ్ళాను కదా! అక్కడైతే చాలానే బిల్ వేశారు. దాని గురించి కూడా చెప్తాను. అక్కడ నాకేం చెప్పారు నా హెయిర్ గ్రోత్ ప్రకారం తను 12 సిట్టింగ్స్ కావాలని చెప్పింది. నేను ఆల్రెడీ 6 సిట్టింగ్స్ చేపించేసాను కాబట్టి మరీ లైక్ అనదర్ 12 సిట్టింగ్స్ చేపించుకోవాలి. అంత లేజర్ రేడియేషన్స్ లైక్ స్కిన్‌కి మంచిదో లేదో నాకు తెలీదు కాబట్టి నేను జస్ట్ 6 సిట్టింగ్స్ అంతే ఫస్ట్ తీసుకున్నాననమాట. జస్ట్ ఇప్పటికైతే 2 సిట్టింగ్స్ అయిపోయాయి. థర్డ్ సిట్టింగ్‌కెళ్ళాలి. బట్ హెయిర్ అయితే అసలేం రాలేదు. నా ఆనెస్ట్ రివ్యూ అది. లైక్ 2 వీక్స్ అయింది. దగ్గర దగ్గర 3 వీక్స్ అవుతుంది. అసలే ఒక్క వెంట్రుక కూడా రాలేదు ఫేస్ పైన. అంత నీట్‌గా ఉంది. అది వేరే నాది ఇప్పుడు హాఫ్ ఫేస్ లేజర్ అంతే చేపిస్తున్నాననమాట. అక్కడైతే బెస్ట్‌గా ఉంది. నిజంగా నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయిందనమాట.
అక్కడైతే ప్రీ లేజర్ అండ్ పోస్ట్ లేజర్ లైక్ కిట్ కూడా ఇస్తారు. అంటే కాస్ట్ ఎక్కువే బట్ రిజల్ట్స్ మాత్రం చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాయన్నమాట. ఇది వీకేర్‌లో బిల్ అనమాట. 40,000 రూపీస్ అయింది మొత్తం మెడిసిన్. సో ఇక్కడ ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటదనమాట. ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేస్తారు. దాని తర్వాత ఫేస్ అంతా ఒక లైక్ 20 మినిట్స్ మసాజ్ చేస్తారనమాట. అంటే క్లీన్ చేస్తారు. అన్ని ఆ ఫేస్ వాష్‌లు, ఈ ఫేస్ వాష్‌లు ఏసి అంత నీట్‌గా క్లీన్ చేస్తారు. దాని తర్వాత ఫేస్ షేవింగ్ చేస్తారనమాట. షేవింగ్ చేశాక దాని తర్వాత మనకు చూపిస్తారు. లైక్ వెదర్ ఇంకా హెయిర్ ఎక్కడైనా ఉందా ఏమైనా తీయాలా? లేక వెదర్ ఇట్ ఈస్ ఓకేనా అనేసి. సో మనం అక్కడ క్లారిఫికేషన్ ఇస్తే నెక్స్ట్ జెల్ అప్లై చేస్తారనమాట. జెల్ అప్లై చేశాక లేజర్ షార్ట్స్ ఇస్తారనమాట. అదేం అంత పెయిన్‌ఫుల్ ఉండదు. బట్ లైక్ కొంచెం ప్రికింగ్ పెయిన్ అనిపిస్తదనమాట. ఎవరైనా అన్ని వెంట్రుకలు పట్టుకొని ఒకేసారి లాగితే ఎంత పెయిన్ అనిపిస్తదో అంత పెయిన్ అనిపిస్తదనమాట. సో అలా ఆ ప్రికింగ్ పెయిన్ అయితే ఉంటది. దాని తర్వాత ఒక అరౌండ్ ఒక 15 మినిట్స్ 10-15 మినిట్స్ ఉంటదంతే. కొంచెం పెయిన్ అనిపిస్తది. దాని తర్వాత సన్ స్క్రీన్ అయితే లైక్ వాళ్ళు అప్లై చేస్తారు. మళ్ళీ ఫస్ట్ 6 డేస్‌కి ఒక ఫేస్ వాష్ మళ్ళీ ఒక ఫేస్ క్రీమ్ ఇచ్చింటారనమాట. సన్ స్క్రీన్ అయితే డైలీ వాడాలి. తర్వాత 6థ్ డే నుంచి ఇంకొకటి ఇచ్చింటారనమాట. దాంట్లో అయితే లైక్ హెయిర్ గ్రోత్‌ని రెడ్యూస్ చేసే ఫేస్ వాష్ మళ్ళీ ఫేస్ క్రీమ్ అనమాట అది. అదైతే 6థ్ డే నుంచి కంపల్సరీగా వాడాలి. సో ఇక్కడ ట్రీట్మెంట్ కాస్ట్ కన్నా ఈ లైక్ ఫేస్ వాష్‌లు, ఈ ఫేస్ క్రీమ్‌లకే చాలా కాస్ట్ అవుతది అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఇంకా ఈ ఫేస్ పైన హెయిర్ గ్రోత్ ఉండకూడదు అని డిసైడ్ అయితే మాత్రం ఇలాంటి లైక్ మంచి ప్లేసెస్‌లోనే లైక్ లేజర్ ట్రీట్మెంట్ చేపియడం మంచిదని నా అభిప్రాయం. సో నేను అక్కడ 18,000 వేస్ట్ చేశాను అండ్ నా స్కిన్ కూడా పాడైపోయింది అక్కడ పిగ్మెంటేషన్ వచ్చి. బట్ ఈ వీకేర్‌లో అయితే ఆ ప్రాబ్లమ్ లేకుండా 2 సిట్టింగ్స్‌లోనే నాకు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే కనిపించింది. ఎన్ని క్రీమ్‌లు ఇచ్చారు అని కూడా మీకు నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఏమేమి క్రీమ్‌లు వాడుతున్నానని కూడా. బట్ డైట్ అండ్ యోగా కూడా చేస్తే చాలా మంచిది ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపించడానికి. ఇన్ని క్రీములు అయితే నేను డైలీ వాడుతున్నాననమాట. పోస్ట్ లేజర్ మనకు లైక్ స్కిన్ గ్లో కూడా చాలా బాగుంటది. అండ్ ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపించాలంటే యోగా చేయండి. మంచి డైట్ ఫాలో అవ్వండి. అప్పుడు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగండి. నేను అన్నిటికి క్లారిటీ ఇస్తానన్నమాట. సో ఎందుకంటే ఇది నేను ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి ఈ విషయం గురించి నాకు తెలుసు. ఓకే. లైక్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్.